సౌఖ్యం సినిమాలో మీ అందరికి నచ్చే క్యారెక్టర్తో మళ్ళీ వచ్చాను. నో డౌట్ ఇందులో కూడా ఒక చిన్న పిచ్చిదేం ఒకటి ఉంటుంది నాకు. మీరు ఎంజాయ్ చేసినంత ఉంటుంది కామెడీ. ఫస్ట్ టైం హీరో గోపీచంద్ గారితో చేయడం, సీను గారితో చేయడం మామూలు కామెడీ టైమింగ్ కాదు భయ్యా. గోపీచంద్ గారిది ఎక్స్ట్రాడర్గా చేశారు ఈ సినిమాలో. లౌక్యం సినిమా తర్వాత వస్తున్న సినిమా ఇది సౌఖ్యం. సేమ్ సెంటిమెంట్ కంటిన్యూ అవుద్ది. ఎర్రగా తీసాం. థ్యాంక్ యూ. అండ్ అలాగే ఈ సినిమాలో నా క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ రవికుమార్ చౌదరి గారికి, నెక్స్ట్ ఆనంద్ ప్రసాద్ గారికి, అన్నే రవి గారికి, ఈ క్యారెక్టర్ నేను కావాలని నన్ను ఈ సినిమాలో పెట్టిన నా ఫ్రెండ్ శ్రీధర్ సీపాన గారికి, అండ్ ఇక్కడున్న నా తోటి ఆర్టిస్టులందరికీ, సత్యనారాయణ గారికి, అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సౌఖ్యం సిడి ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? ఆకాశంలోంచి వస్తుంది. హ్యావ్ ఎ లుక్. ఆకాశం నుంచి దివి నుంచి భూమికి సౌఖ్యం ఆడియో అలా దిగుతోందండి. ఆడియోని లాంచ్ చేయవలసిందిగా గోపీచంద్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ అందరి అభిమాన తార, మనందరి ఫేవరెట్ స్టార్ గోపీచంద్ గారు ఆడియోని లాంచ్ చేస్తున్నారు. లాంచ్ చేసి సీడీని రెజినాకి ఇవ్వవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. చేయండి గోల, ఎంత చేస్తారో చేయండి గోల. క్లైమాక్స్ వచ్చేసాం. గుడ్ బై చెప్పే టైం వస్తుంది. The whole team of Saukyam and most of all Ongal ప్రజలందరికీ నమస్కారం అండ్ చాలా 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 థ్యాంక్స్ అండి నాకు హ్యాపీ బర్త్డే విష్ చేయడానికి. నా పుట్టినరోజు వాళ్ళ అండ్ ఇక్కడ సెలబ్రేట్ చేస్తున్నాను. ఒంగోల్కి ఫస్ట్ టైం వస్తున్నాను. మీ ప్రేమ, మీ అభిమానం చూసిన తర్వాత ఐ ఫీల్ సో గుడ్. ఇంత పెద్ద సెలబ్రేషన్ ఎప్పుడు చేయలేదు లైఫ్లో ఇంతమంది ముందు. థ్యాంక్ యూ సో మచ్. ఐ హ్యావ్ టు థ్యాంక్ ఆనంద్ ప్రసాద్ గారు. ఇట్ ఫీల్ సో గుడ్ అండి. నాకు మాటలు కూడా లేదు చెప్పడానికి. నా ఫీలింగ్స్ ఎలా చెప్పాలంటే తెలీదు నాకు. బట్ ఆనంద్ ప్రసాద్ గారు, ఐ మీన్ భవ్య క్రియేషన్స్ గురించి విన్న తర్వాత ఐ హర్డ్ అ లాట్ ఆఫ్ నైస్ థింగ్స్ అబౌట్ దెమ్. కానీ వాళ్ళు కూడా పని చేసిన తర్వాత ఐ యాక్చువల్లీ నో వాట్ ఇట్ ఫీల్స్ లైక్ టు వర్క్ విత్ దెమ్. అండ్ చాలా మంచి ప్రొడక్షన్ హౌస్ అండి. ఐఎమ్ సో గ్లాడ్ టు హ్యావ్ వర్క్ విత్ దెమ్. రవికుమార్ చౌదరి గారు, ఆయనతో 2 సార్లు వర్క్ చేస్తున్నాను. ఐ షుడ్ థ్యాంక్ హిమ్. నాకు ఒక ఫస్ట్ ప్రాపర్ కమర్షియల్ హిట్ ఇచ్చారు నాకు పిల్ల నువ్వు లేని జీవితంలో. అండ్ ఇప్పుడు సౌఖ్యం చేస్తున్నాను ఆయన కూడా. హీ ఆల్వేస్ ట్రీట్స్ మీ. ఇన్ఫ్యాక్ట్ ఎవరితో ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు హీ సేస్ ఇది నా సెకండ్ కూతురు. సో హీస్ ఆల్వేస్ ట్రీటెడ్ మీ లైక్ అ కిడ్. థ్యాంక్ యూ సో మచ్ రవికుమార్ చౌదరి గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ విత్ సౌఖ్యం. అండ్ దెన్ అనూప్ రూబిన్స్ గారు, ఆయనతో ఆబ్వియస్లీ సెకండ్ టైం వర్క్ చేస్తున్నాను. మళ్ళీ పిల్ల నువ్వు లేని జీవితంలో చాలా మంచి సాంగ్స్ ఇచ్చారు నాకు. కానీ ఆబ్వియస్లీ దాంట్లో నేను డాన్స్ చేయలేదు. కానీ ఈ సినిమాలో ఆయన సాంగ్స్తో డాన్స్ చేస్తున్నాను. నా ఫేవరెట్ సాంగ్ దేవుడా రే దేవుడా. ది ఎంటైర్ టీమ్ అండ్ ప్రసాద్ మరలా గారు,
అబ్బా ఆయన చూసిన తర్వాత చాలామంది హీరోస్కి ఎనర్జీ ఉంది, అమ్మ ఎలా ఏ ఎనర్జీ ఉంది, కానీ ప్రసాద్ గారు చూసిన తర్వాత ఫస్ట్ టైం ఒక సినిమాటోగ్రఫర్లో ఇంత ఎనర్జీ చూస్తున్నాను. ఐఎమ్ సో గ్లాడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ టీమ్, ది ఎంటైర్ టీమ్, అనే రవి గారు, ఆల్ ద యాక్టర్స్ అందరూ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అ లాట్, థ్యాంక్ యూ సో మచ్. దానికి ముందు గోపీచంద్ గారు వెరీ వెరీ హార్డ్ వర్కింగ్ హీరో అండి. ఆయన కామెడీ టైమింగ్ అయితే డాన్స్ ఫైట్స్ అన్నీ ఇప్పుడు నాకు తెలుసు ఒంగోలు నుంచి వస్తున్నప్పుడు వాట్ పీపుల్ ఆర్ లైక్, హీ డెఫినెట్లీ రిప్రజెంట్స్ ఒంగోలు రియలీ వెల్ అండి. అండ్ రియలీ హ్యాపీ టు వర్క్ విత్ హిమ్. థ్యాంక్ యూ. మిమ్మల్ని అందరూ చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది, నా ఇంటికి వచ్చినంత ఫీలింగ్గా ఉంది మిమ్మల్ని అందరూ చూస్తుంటే. నాకు ఇక్కడ అన్నలు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, బాబాయిలు ఉన్నారు, పిన్నిలు ఉన్నారు, అందరు ఉన్నారు, తాతలు అమ్మమ్మలు అందరూ. అట్లా మీ అందరు నా ఫ్రెండ్స్ ఉన్నారు చాలామంది. చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి వచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒంగోలులో ఫంక్షన్ పెట్టినందుకు ఫస్ట్ నేను ఆనంద్ ప్రసాద్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆ బ్యానర్కి నాకు అంత అంత ఫ్రెండ్షిప్ ఉంది. అంటే ఫ్రెండ్షిప్ కంటే ఇంకా క్లోజ్ అనమాట, ఆల్మోస్ట్ ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా. ఎందుకంటే భవ్య క్రియేషన్ చేస్తున్నప్పుడు అంత ఫ్రీడమ్ ఉంటుంది, అంత ఇది ఉందంటుకో. ఎందుకంటే నా ఒంగోలులో ఇంతపాటికి ఎవరు చేయలేదు, మీరు చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. ది సేమ్ టైం ఈ బ్యానర్లో నేను చేసిన నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఐఎమ్ వెరీ ఫ్రీడమ్, నాకు కావాల్సిన నేను చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం సినిమాకి ఏం కావాలో వాళ్ళు కూడా అంత కష్టపడతారు. ఒక మంచి సినిమా తీయాలని తపనున్న వ్యక్తి ఆనంద్ ప్రసాద్ గారు. అట్లాంటి బ్యానర్లో ఆయన కింద చేయటం అంటే నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అట్ ది సేమ్ టైం ఈ ఒంగోలులో ఈరోజు నేను ఒక హీరోగా నేను మాట్లాడుతున్నానంటే దాని ఫస్ట్ ఐ హ్యావ్ టు థ్యాంక్స్ ఫర్ 4 people. ఫస్ట్ నన్ను ఎంకరేజ్ చేసిన ముత్యాల సుబ్బయ్య గారు, దాంతో నన్ను సినిమాలో పెట్టి డబ్బులు పెట్టి సినిమా తీసిన ఎం నాగేశ్వరరావు గారు, చప్పిడి హనుమంతరావు గారు, తిరుపతిరావు గారు. ఈ ముగ్గురు ఆ రోజు డబ్బులు పెట్టిన సినిమా తీయపోతే నేను ఈ రోజుకి మీ ముందు ఒక హీరోగా నుంచోని నేను మాట్లాడుండేవాడిని కాదు. థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళందరికీ. అట్ ది సేమ్ టైం ఈ సినిమా రవికుమార్ చౌదరి ఫస్ట్ యజ్ఞం తీసేటప్పుడు నాకు మళ్ళీ సెకండ్ అంటే హీరోగా చేసి ఫ్లాప్ అయిన తర్వాత మళ్ళీ విలన్గా చేసి మళ్ళీ సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ హీరోగా చేసేటప్పుడు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయినప్పుడు రవికుమార్ చౌదరి గారు కథ చెప్పి స్టార్ట్ చేసి దాంతో నాకు మంచి బ్రేక్ వచ్చింది. థ్యాంక్ యూ సార్, అంత మంచి కథతో నాకు మళ్ళీ మంచి బ్రేక్ ఇచ్చింది. థ్యాంక్ యూ సార్. అట్ ది సేమ్ టైం మళ్ళీ చాలా ఆల్మోస్ట్ 10 to 11 years ఐ థింక్స్ 11 years తర్వాత మళ్ళీ సౌఖ్యం సినిమా చేస్తున్నాం. వెరీ హార్డ్ వర్కర్. నేను 11 years బిఫోర్ ఎంత చూశానో సేమ్ అదే ఇదిలో అట్లానే చేశారు, చాలా బాగా చేశారు ఈ సినిమా. డెఫినెట్గా మీ సినిమా చూసేటప్పుడు హార్డ్ వర్క్ అనిపిస్తుంది. మీరు తప్పకుండా ఇందాక ఆయన చెప్పినట్టు మీరు సంతోషంగా రండి, ఆనందంగా పంపుతా ఉన్నారు కదా, డెఫినెట్గా అంత బాగుంటుంది సినిమా. నేను కౌంట్ చేయడం అంటూ లెక్క పెడితే నువ్వు రీకౌంట్ చేసుకోవడానికి నీ సైడ్ నుంచి ఒక్కడు ఉండడు.